సార్ పని చెప్పండి ప్లీజ్. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పలువురు సీనియర్ నేతల అభ్యర్థన ఇది. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న తమ వాక్పటిమితో ఒక వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు టీడీపీ అధినేతను పని కోసం వేడుకుంటున్నారంట. అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, చంద్రబాబును లోకేష్ ను దర్శించుకుని వెళ్లిపోవటం మినహా అటు మీడియాలో కానీ ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టే వ్యవహారంలో కానీ అంతగా కీలకంగా కనిపించని నేతల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు. సరైన పని దొరక్క ఆశించిన స్థాయిలో ఫోకస్ కాలేక కొందరు సీనియర్ టీడీపీ నేతలు అల్లాడుతున్నారా? ఏదో ఓ పని కల్పించండి మహాప్రభో అంటూ చంద్రబాబును వేడుకుంటున్నారా? ప్రతిపక్షంలో ఉండగా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత పార్టీ వ్యవహారాలతో అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్న కొందరు సీనియర్ నేతలకు ఇదే రకమైన పరిస్థితి ఎదురైనట్లు కనిపిస్తోంది. 10 ఏళ్ల ప్రతిపక్షంలో ఎప్పుడు చూసినా పార్టీలో యాక్టివ్ గా కనిపిస్తూ వచ్చిన నేతల్లో చాలా మంది ఇప్పుడు తెర మరుగైనట్టే కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, చంద్రబాబును లోకేష్ ను దర్శించుకుని వెళ్లిపోవడం మినహా అటు మీడియాలో కానీ ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టే వ్యవహారంలో కానీ అంతగా కీలకంగా కనిపించడం లేదు. ప్రస్తుతం పార్టీ వర్గాల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితిని పార్టీ అధినేత చంద్రబాబు కూడా గుర్తించినట్లు సమాచారం. అందుకే అటువంటి వారిని పార్టీతో అంటిముట్టినట్టుగా ఉండడం దేనికి, గతంలో మాదిరిగా యాక్టివ్ గా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతా తామే పనిచేశామని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందనే భావంతో సదరు నేతలు ఉన్నట్టు సమాచారం. గతంలో పార్టీ అధినాయకత్వం సూచనలు చేసినా చేయకున్నా పార్టీ కోసం పనిచేసిన నేతలు ఇప్పుడు ఆ చొరవ తీసుకోవడానికి కొంచెం వెనకాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా పార్టీ సమావేశాల్లో ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. అయితే సదరు నేతలు అప్పటికీ ఇప్పటికీ తేడా ఉందంటూ పరోక్షంగా పార్టీలో పరిస్థితులను వివరించినట్లు సమాచారం. ఆ క్రమంలో తాము పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నామని, అయితే తమకు ఫలానా పనంటూ అప్పచెప్పితే ఎటువంటి భేషజాలు లేకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారట నేతలు. మరి చూడాలి పాత ఫైర్ బ్రాండ్లను టీడీపీ బాస్ మళ్లీ ఎలా లైమ్ లైట్ లోకి తెస్తారో.